ఇప్పుడు నీ బ్రతుకు దినములన్నీ కూడా, నా బ్రతుకు దినములన్నీ కూడా, మనందరి బ్రతుకు దినములు కూడా క్షేమదాయకంగా వెళ్ళాలి అంటే, ఆరోగ్యకరంగా వెళ్ళాలి అంటే, దీవెనకరంగా వెళ్ళాలి అంటే, ఆత్మీయంగాను, ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, కుటుంబ పరముగాను అన్ని రీతిగా నీవు నేను క్షేమకరంగా ఉండాలి అంటే వాక్యం ఏమంటుంది అంటే యెహోవాను అనుసరించి నడుచుకోవాలట. హల్లెలూయా. ఎవరిని అనుసరించి నడవాలి? దేవుని అనుసరించి నడవాలి. దేవుని అనుసరించి నడవకుండా మన ఇష్టం వచ్చిన మార్గంలో మనం వెళ్ళిపోతే, మనకి నచ్చిన వాటిని మనం అనుసరించుకుంటూ వెళ్ళిపోతే గనుక నీకు క్షేమం ఎప్పటికీ రాదు. ఏదో దానిలో నువ్వు ఏదో ఒక లోటుని చూస్తావు, ఏదో ఒక దానిలో ఒక అపాయం అనేది కనబడుతుంది, ఏదో ఒక దానిలో ఒక లోటు అనేది కనబడుతుంది. ఆర్థిక ఇబ్బందులు లేకపోతే ఏ విధంగానో నువ్వు క్షేమం పూర్తిగా చూడలేవు. కానీ